అవి రా వచ్చే నువ్వు టేస్ట్ చూద్దు కానీ ఎలా ఉంది నిజం చెప్పు దగ్గర మైక్ పెట్టుకో దగ్గరికి అది కూడా తిని పూర్తిగా చెప్పు బాగున్నా దీనికి కావాల్సిన ఇంట్లో చేసుకునే వాళ్ళకే కానీ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకే కానీ చూపిస్తున్నాను చూడండి మనకు బ్రెడ్ ప్యాకెట్లు 2 తెచ్చుకోమన్నాను అలాగే ఇక్కడ మనకు అవసరం ఏదో ఒక స్లైస్కి వచ్చేసి 2 బ్రెడ్ ముక్కలు అవసరం అవుతాయి బ్రెడ్లు ఈ 2 పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెం కొత్తిమీర అలాగే ఒక టమాటాని రౌండ్గా ఇలాగ 4 స్లైసులు అలాగే ఒక ఉల్లిపాయని రౌండ్గా ఇలాగ సన్నగా తరగండి 4 స్లైసులు ఒక ఉల్లిపాయ అలాగే ఒక సగం నిమ్మకాయ బద్ద అలాగే సాల్టు అలాగే కారం అలాగే మసాలా గరం మసాలా ఇవి పెట్టుకున్నాం కదా వీటిని ఇప్పుడు టోస్ట్ చేసుకొని చూపిస్తాను మీకు టోస్ట్ చేసుకోవాలనే వాళ్ళు ఏంటంటే అందరికి టోస్టర్ ఉండదు కాబట్టి ఇంట్లో మీరు ఇగోండి ఇటు ఇటు నార్మల్గా బ్రౌన్ కలర్లో ఇది ఆల్రెడీ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ కాదు ఆటా శక్తి బ్రెడ్ అనమాట మిల్క్ బ్రెడ్ వద్దండి బ్రెడ్ కావాలంటే తెచ్చుకోండి మామూలుగా నేనైతే చెప్తున్నాను బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే మిల్క్ బ్రెడ్ అదొకటి ఇదొకటి పెట్టుకోండి ఇదైతే కొంచెం మంచిది కదా ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్ ఐ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట అందుకని నేను చెప్తున్నాను అనమాట అలాగే ఇటువైపు ఇటు సైడు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా కాల్చుకోండి మరి బ్లాక్ అవ్వకుండా అది ఇది నా దగ్గర టోస్టర్ ఉంది టోస్టర్లో 2 బ్రెడ్లు పెట్టేశాను పెట్టేసి ఇక్కడ ఒక బటన్ ఉండిద్ది అది 4.5లో పెట్టుకున్నాను మనకి 6 దాకా ఉంటుంది 6 పెట్టుకోకూడదు ఇప్పుడు 4.5 చాలన్నమాట పిల్లలకైనా సరే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనేసి ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోయింది అనమాట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్లో అది హీట్ అయిపోయి మనకి బ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది చక్కగా ఏగిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు పైకి వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ఇలా కొంచెం అటు ఇటు ఇలా అయితే చాలు ఎక్కువ ఓవర్గా పెట్టద్దు ఇలా అయితే చాలు ఇలా అయితే చాలు ఇదిగోండి ఉల్లిపాయ 4 ముక్కలు కోసుకున్నా కదా 4 పెట్టేసా అప్పటికప్పుడే కొయ్యాలి ఉల్లిపాయ కూడా దాని మీద టమాటా చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను దీన్ని ఒక బిజినెస్ పర్పస్లో అలాగే ఇంట్లో ఉండే పిల్లల కోసం కూడా ఇంట్లో ఉండే వాళ్ళ కోసం కూడా తక్కువలో అయిపోయేటట్టు మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను పెట్టేశాం కదా పెట్టేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత కారం చూసుకోండి కళ్ళలో పడిద్దాం భయం వేస్తుంది చాలు మసాలాలు ఎంత వేస్తారు అంతే అయిపోయిందా ఇప్పుడు గరం మసాలా అయిపోయింది ఇప్పుడు దీని మీద నిమ్మకాయ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి దీని మీద ఇలా అయితే వెజ్ అదే నాన్ వెజ్ అయితే కనుక మీరు దీని మీద ఎగ్ 4 స్లైస్లు ఇలా కట్ చేసుకొని ఈ మసాలాలు ఇలాగే వేయాలి మళ్ళీ ఎగ్ మీద కూడా సాల్ట్ కారం మసాలా జల్లుకోవాలి అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి ఎగ్ అయితే నేను ఎగ్ పెట్టలేదు ఎగ్ ఉడకపెట్టలేదు కాబట్టి ఇదిగోండి టమాటా మసాలా ఎంత అండి 40 రూపాయలు 50 రూపాయలు అలా ఉంది మనం బ్రెడ్ కూడా పెట్టేస్తున్నాం అదే రేట్లో అంతే కదా కొన్ని ఐటమ్స్ వేయట్లేదు అంతే కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ ఐటమ్స్ ఇదిగోండి అయిపోయిందా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా స్మెల్ అదిరిపోతుంది ఇదిగోండి ఇది అయిపోయింది ఇప్పుడు మా పాపను పిలిచి తినమని చెప్తా ఎగ్ పెడితే ఇంకా ఇంత వస్తుంది ఎగ్ పెడితే ఇంకో ఇది తిని ఎలా ఉందో చెప్పు ఇగో అబద్ధం చెప్పకూడదు వీడియో కోసం చెప్పకూడదు నిజం చెప్పాలి నచ్చితే నచ్చింది నచ్చకపోతే బాగోలేదు అర్థమైందా మీకేం కొరకటం సరిగ్గా రాదు ఈ పాపకి కొరకటం సరిగ్గా రాదండి మొత్తం లాగేసింది ఒక దెబ్బకి మా అబ్బాయి ఉన్నాడు ఆడైతే చక్కగా చూస్తాడు ఆడు బయటికి వెళ్ళాడు ఆడు రంగాన్ని ఆడికి కూడా పెట్టి చూపిస్తా ఇదిగో పట్టుకో మీకు తిను దగ్గర పెట్టుకుని తిను ఇలాంటి వీడియోస్కి నువ్వు ఇంకా చెయ్యాలన్నా అసలు చేస్తాలే తిను అదే మొత్తం నేను అన్నయ్య కూడా టేస్ట్ వస్తాడు అవి రా వచ్చే టేస్ట్ చూద్దు కానీ ఎలా ఉంది
నిజం చెప్పు, దగ్గర మైక్ పెట్టుకో దగ్గరికి, అది కూడా తిని పూర్తిగా చెప్పు. బాగున్నా. చాలా బాగుందా, నార్మల్ గా బాగుందా? చాలా. ఎగ్ పెట్టింది బాగుందా? మొన్న మనం ఎగ్ పెట్టి చేసుకున్నాం, బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది. అది ఎగ్ పెట్టింది అంత నచ్చలేదు నీకు. సరే అది అభిగడికి మైక్ తిని, నీకు వచ్చుగా, పెద్ద పిల్లడు వేగా. మా పిల్లల్ని ఇదే ఫస్ట్ చూపించడం. మా అబ్బాయి 11 years, మా అమ్మాయికి 7 years. అంటే ఇప్పుడు వీడేమో 4th classకి వెళ్తాడు, ఈ పాప ఏమో 1st classకి వస్తుంది. ఇద్దరు ఒకటే రోజు పుట్టినరోజు, April 25. వీడు పుట్టిన 4 yearsకి ఈ పాప అదే రోజు పుట్టింది. మేము ప్లానింగ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. చాలా మంది ప్లానింగ్ అనుకుంటున్నారు, ఇదేం ప్లానింగ్ కాదు, ఆటోమేటిక్గా పుట్టారు అలాగనమాట. అది ఇద్దరిది ఒకే రోజు. ఎలా ఉంది అది చూసి చెప్పు. ఎగ్గుతో చేసుకున్నాం కదా, ఎలా ఉంది? దానికి ఇది బాగుంది. ఇది బాగుందా? వెజ్ది బాగుందా? ఇంకా బాగుంది. నేను ఎగ్ది చేశానండి, అది బాగుందని చెప్పి నేను తిన్నాను, అది నచ్చింది నాకు. దానికంటే ఈ వెజిటేబుల్ది ఇంకా బాగా నచ్చిందంట. అవును. చిన్న మైక్ ఇదిగోండి, చూశారు కదండి. ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు వినండి. పిల్లలు ఇద్దరు తిన్నారు కదా. ఫస్ట్ షారన్ నువ్వు చెప్పు. అదిరిపోయింది. ఇదే బాగుందా? ఇంట్లో పిల్లలకి చేసి పెట్టమంటావా? ఎవరికైనా బిజినెస్ పెట్టుకోవచ్చా? బయట 30 rupees పెట్టి అమ్ముతూ కొంటారా ఎవరైనా? కొంటారు. ఎందుకు కొంటారు? నువ్వు కొంటావా? మరి 30 rupees ఎవరు ఇస్తారు నీకు? ఒక 3 days పని చేస్తా. ఏం పని చేస్తావు? తాకి పని చేస్తావా? ఇంట్లోనే పని చేసి డాడీ మమ్మీని అట్లా 10 rupees 3 days అని మైక్ దగ్గర పెట్టుకుని చెప్తే వాళ్ళకి ఏర్పడింది. 3 days పని చేస్తా, రోజుకి ఒక 10 rupees ఇస్తారని. పని చేస్తారు, ఎక్కడ పని చేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు? మా డాడీ మమ్మీ. అంటే ఇంట్లో బయట పని, ఇంట్లో పని చేస్తారు కదా, ఉచితం కానీ అట్లా అది చేస్తా 3 days. తర్వాత 30 rupees తీసుకుని బయట వెళ్ళి నేను కొనుక్కోవచ్చా 30 rupeesకి? టిఫిన్ ఇప్పుడు రేట్ ఎక్కువ పెరిగింది కదా, దగ్గర పెట్టుకో మైక్ వినపడదు. అవును, టిఫిన్ ఇప్పుడు రేట్ ఎక్కువ పెరిగింది, అన్ని పెరిగినాయి. 30 rupeesకి ఈజీగా కొంటారండి. వెజ్, నాన్ వెజ్ అయితే చెప్పా కదా, ఎగ్ పెట్టి చేసుకోండి. ఈ లాంగ్ వీడియో అయ్యి ఉండొచ్చు, చూడండి. మా పిల్లలు ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సరేనండి, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. అమ్మాయి ఏదో చెప్పిద్దంట. నేను ఒక్క ఇంట్లో కూడా పని చేయను, ఓన్లీ టాపీ పనే చేస్తా. తాపీ పని ఆడవాళ్ళు చేయరులే కానీ చదువుకొని బాగా ఎదుగు. ఇట్లా చేసి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా డాడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా డాడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. బిజినెస్ పెడతారా కామెంట్ చేయండి. బిజినెస్ పెడతారా లేకపోతే ఇంట్లో చేస్తారా కామెంట్ చేయండి. ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడతారా? ఇంట్లో చేసి పిల్లలకి పెడతారా లేకపోతే బయట బిజినెస్ పెడతారా? ఏం చేస్తారు కామెంట్ లో చెప్పండి. ఏం చేస్తారు కామెంట్ లో పెట్టండి. బాయ్. పక్కన ఉన్న బెల్లిని గట్టిగా కొట్టాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లిని గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్.